అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అందరూ డబ్బులు బాగా సంపాదిస్తారు, కానీ కొంతమంది కాడ నిలబడుతుంది, మరి కొంతమంది కాడ ఎందుకు నిలబడదు. శాలరీ వస్తుంది, కొన్ని రోజులు బాగుంటాయి, కానీ 10వ తేదీ వచ్చేసరికి అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. మరి ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? ఎందుకు సేవింగ్స్ పెరగడం లేదు? ఎందుకు టెన్షన్ తగ్గడం లేదు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మనీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. అందరూ ఒకసారి మీ జీవితాన్ని గమనించండి. శాలరీ వచ్చిన రోజు కొంతమంది స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుంటారు, అమెజాన్లో ఆర్డర్లు పెట్టుకుంటారు, కొత్త డ్రెస్సులు కొనుక్కుంటారు, ఈఎంఐలు ఎక్కువ కట్ అవుతుంది, అవుట్ సైడ్ ఫుడ్ తింటారు, అన్నెసెసరీ షాపింగ్ ఎక్కువ చేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇది ఒక చిన్న ఖర్చులాగానే అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న ఖర్చులే పెద్ద హోల్స్ లాగా మారి మన మనీ ట్యాంకును ఖాళీ చేస్తాయన్నమాట. మన పేరెంట్స్ కాలంలో ఎలా ఉండేదంటే అవసరం ఏదైనా వాళ్ళు ఖర్చు చేసేవారు. ఫస్ట్ సేవింగ్ చేసేవారు, ఆ తర్వాత ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు మనం ముందుగా ఖర్చు చేస్తాము, చివరిలో సేవింగ్ చేస్తాము. అది కూడా మన డబ్బులు మిగిలితేనే. మీకు కూడా ఇలాగైనా జరుగుతుందా? శాలరీ వచ్చిన 10 రోజుల అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిపోతుందా? కామెంట్లో చెప్పండి. మనీ ఎందుకు నిలబడదంటే ఫస్ట్ కారణం వచ్చేసి ప్లానింగ్ లేకపోవడము. మనలో చాలామంది మనీని ప్లాన్ చేయరు. శాలరీ వస్తుంది అంతే, ఎలాగైనా దాన్ని ఖర్చు చేస్తారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి రూపాయికి పని ఇస్తారనమాట. ఇంకా సెకండ్ రీజన్ ఏమిటంటే మన లైఫ్ స్టైల్ని అందరికీ చూపించాలి అనుకుంటాము. ఇప్పుడు సొసైటీలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైంది. మన పక్కింటిలో బైక్ కొన్నారు, కారు కొన్నారు, మనం కూడా అవే కొనాలి. వాళ్ళు ఐఫోన్ వాడుతున్నారు, మనం కూడా ఈఎంఐలో తీసుకోవాలి. ఇలా ఇంకొకరితో కంపారిజన్ చేయడం వల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇంకా మూడవ కారణం వచ్చేసి మన ఎమోషనల్ స్పెండింగ్ అంటారు. అంటే మనం మూడు బాగాలేకపోతే షాపింగ్ చేస్తారు, మనకు స్ట్రెస్ ఉన్నా కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము, మనం బోర్ అయితే ఆన్లైన్ స్క్రోలింగ్ అని బయింగ్ చేస్తాము. ఇది ఎమోషనల్ స్పెండింగ్ అంటారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తికి ప్రతి నెల 30,000 రూపీస్ శాలరీ వస్తుంది అనుకుందాం. అతనికి ఈఎంఐ 10,000 రూపీస్ ఉంటుంది, బయట ఫుడ్ 5,000 ఖర్చు పెడతాడు, షాపింగ్కి 4,000 ఖర్చు పెడతారు అనుకుందాం, పెట్రోల్కి 3,000 ఖర్చు పెడతారు అనుకున్నాం, ఓటీటీ సబ్స్క్రిప్షన్కి 2,000 ఖర్చు పెడదాం అనుకున్నాం. చివరికి అతనికి సేవింగ్స్ ఉండేవి 0 అనమాట. మన అందరం చేసే మొదటి తప్పు ఏమిటంటే సేవింగ్స్ను చివరిలో చేయడం. ముందు ఖర్చులు చేస్తాము, ఆ తర్వాత సేవింగ్ చేస్తాము. ఇది పూర్ పీపుల్ ఫార్ములా. అదే రిచ్ పీపుల్ ఫార్ములా అయితే సేవింగ్స్ తర్వాత మిగిలిన దాన్ని ఎక్స్పెన్సెస్ చేస్తారు. చేసే రెండవ తప్పు ఏమిటంటే మల్టిపుల్ ఈఎంఐస్. అసలు ఈఎంఐ అనేది ఫ్యూచర్ శాలరీని ఈరోజు మనం ఖర్చు చేయడం అన్నమాట. మూడవది ఏమిటంటే బడ్జెట్ లేకపోవడం. బడ్జెట్ అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. బడ్జెట్ అనేది రెస్ట్రిక్షన్ కాదు, బడ్జెట్ అనేది ఒక డైరెక్షన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు కూడా మంత్లీ బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నారా, లేదా శాలరీ వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కొన్ని టిప్స్ ద్వారా మనీని ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏమిటంటే అందరికి తెలిసిన రూలే, 50-30-20 రూల్. మనకు వచ్చే ఇన్కంలో 50% మన అవసరాలకి, 30% మన కోరికలకి, 20% మన సేవింగ్స్గా ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. కనీసం 6 మంత్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ను మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో ఎవరికి తెలియదు. లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. థర్డ్ టిప్ వచ్చేసి అన్నెసెసరీ షాపింగ్ యాప్స్ను డిలీట్ చేయాలన్నమాట. మన మొబైల్ ఫోన్లో షాపింగ్ షాప్ ఎక్కువగా ఉంటే అది మనం టెంప్ట్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసేయాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి 1 డే వెయిటింగ్ రూల్. మీకు ఏదైనా సరే కొనాలనిపిస్తే 24 అవర్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత కూడా అవసరమైతే కొనండి. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. మీ శాలరీ ఎంత అనేది కాదు, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయనేదే ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టపడతారు, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వలన చాలా ఇయర్స్ హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళ దగ్గర సేవింగ్స్ అనేవి ఉండవు. ఈ రోజు నుంచి మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి. అన్నెసెసరీ ఖర్చులను తగ్గించండి, మంత్లీ బడ్జెట్ పెట్టుకోండి, ఫస్ట్ సేవింగ్ చేయండి, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడో ఒకసారి ఒక రోజు వస్తుంది, మనీ కోసం మనం పని చేయాల్సిన అవసరం లేదు, మనీనే మన కోసం పనిచేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ లిటరసీ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.